అసలు ఈ టీడీఆర్ స్కామ్ మొదలుపెట్టింది ఎవరండి ఫస్టు? హ్మ్. ఫస్ట్ అసలు ఈ టీడీఎస్ఆర్ స్కామ్‌కి తెరలేపింది ఎవరు? ఎవరు? మన బీఆర్ఎస్సే గదా! మీ హయాంలో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుందంటున్నారు. అంటే మీ బాధేంటి? ఇప్పుడు ఎక్కువ జరుగుతుందనా? లేతే మీకన్నా ఈళ్ళు ఎక్కువ చేస్తున్నారనా? అంటే ఆరోపణలు గాదు. మీకు దమ్ముంటే రేవంత్ ఏం చేస్తున్నాడో మీరు ప్రూవ్ చేయండి. రేవంత్‌కి దమ్ముంటే రేవంత్ మీరేం చేశారో రేవంత్ ప్రూవ్ చేస్తాడు. ఇద్దరు ఊరికే డైలాగులు చెప్పడం గాదు మీరిద్దరూ గూడా. ఎవరు తక్కువ కాదులే. టీడీఆర్‌లో రేవంత్ భారీ స్కామ్. సీఎం వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్ల నిర్వాకం. హైదరాబాద్‌లో టీడీఆర్ పరిధి భూములను వాళ్ళు విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలో ఎఫ్ఎస్ఐ తెస్తామని సీఎం ప్రకటిస్తాడు. భూముల ధరలు పెంచుకొని వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్న ముఖ్యమంత్రి. దాసో శ్రవణ్‌ను గతంలోనే ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే బీజేపీ కావాలని అడ్డుకుంది. ఫార్ములా ఈ రేస్‌లో మళ్ళీ నోటీసులు ఇస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు మొదలుపెడతారు. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ సంచలన ఆరోపణలు. హైదరాబాద్‌లో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయి. అందుకే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఎఫ్ఎస్ఐ తెస్తున్నామని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడు. ఆ ప్రకటన రాగానే టీడీఆర్ పరిధి భూముల ధరలకు రెక్కలొస్తాయి. ఇప్పటికే రేవంత్ వద్ద ఉండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు టీడీఆర్ పరిధిలో విచ్చలవిడిగా భూములు కొన్నారు. వేల కోట్లు కొల్లగొట్టేందుకు వాళ్ళంతా కలిసి కుట్ర తెరలేపారు. నేను చేస్తున్న ఆరోపణలో నిజం లేదంటే ముఖ్యమంత్రి వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. వైఎస్ హయాంలోనే ఎఫ్ఎస్ఐని వేసిండ్రు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం పడి లక్షలాది మందికి ఇబ్బందులు వస్తాయని బీఆర్ఎస్ హయాంలో కూడా ఎఫ్ఎస్ఐని అమలు చేయలేదు. కానీ టీడీఆర్ భూముల ధరలు పెంచుకునేందుకు ఇప్పుడు ఎఫ్ఎస్ఐని మళ్ళీ తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమైండు. రాష్ట్రానికి రెవెన్యూ పెంచాలనే ఆలోచన రేవంత్కు లేదు. ఎఫ్ఎస్ఐని సాగ్గా చూపించి బిల్డర్ నుంచి ముక్కు పిండి వసూలు చేస్తాడని చెప్తున్నారు ఈయన. అసలు ఈ టీడీఆర్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మబుల్ డెవలప్మెంట్ రైట్స్ అండి. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్మబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనమాట. ఈ భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వద్ద ఉన్న ముగ్గురు నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హైదరాబాద్లో టీడీఆర్ పరిధిలో భూములు విచ్చలవిడిగా కొంటున్నారని వెల్లడించారు. నగరంలో విచ్చలవిడిగా నిర్మాణాలను చెప్తూ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనుమతుల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, దీని ప్రకటన రాగానే టీడీఆర్ భూముల ధరలు రెక్కలు వస్తాయని వెల్లడించారు. దీన్నే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారని, వేల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ తన చుట్టూ ఉన్న రియల్ బ్రోకర్లు ఈ కుట్రకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే టీడీఆర్ విధానం వచ్చిందంట. తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు టీడీఆర్ విధానం తెచ్చామని కేటీఆర్ చెప్తున్నారు. అసలు ఏంటి టీడీఆర్ అంటే గ్రేటర్ హైదరాబాద్లోని వివిధ అభివృద్ధి పథకాల కోసం భూసేకరణ, ఆస్తుల సేకరణ చేపట్టే సమయంలో జీహెచ్ఎంసీ టీడీఆర్ పత్రాలు అందజేస్తుంది. అభివృద్ధి పనుల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు సేకరించి నగదు పరిహారానికి ప్రత్యేకంగా టీడీఆర్ ఇస్తున్నారు. ఏదైనా ఒక నిర్వాసితుడు నాలా విస్తీర్ణం కారణంగా ఏ మేరకు స్థలాన్ని కోల్పోయాడో అంతకు 4 రెట్లు టీడీఆర్ పత్రాల రూపంలో పరిహారంగా పొందుతాడు. ఉదాహరణకు అమీర్పేటలో 20 గజాలు కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 80 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకొని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు జీహెచ్ఎంసీ బహుళాంతస్తుల భవన నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టిన నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలు అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష ఇవ్వాల్సిన పరిస్థితుల్లో టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా తనకు నచ్చిన మొత్తాన్ని కూడా విక్రయించుకోవచ్చంట. ఇదన్నీ టీడీఆర్ అసలు మొత్తం అంటే. దీంతో భారీ స్కామ్ చేయబోతున్నాడంట రేవంత్ రెడ్డి. కొత్త టీడీఆర్లపై సర్కారు తాత్సారం. మార్కెట్లో ఉన్న వాటి కోసం బిల్డర్ల మధ్య తీవ్ర పోటీ. ఇదే అదునుగా ధరలు పెంచిన టీడీఆర్ యజమానులు. ప్రముఖ కంపెనీల రాకతో బ్లాక్ మార్కెట్లోకి టీడీఆర్ బాండ్స్ కూడా వచ్చేసినాయి అంటండి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగంపై దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో కొత్త ప్రాజెక్టులు మార్కెట్లోకి రాకపోగా చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో సైతం ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో బిల్డర్లు కోలుకోవటం లేదు. రోజు రోజుకు ఆర్థికంగా బక్కచిక్కిపోతున్న బిల్డర్లు కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల మేడ్చల్లో ఒక బిల్డర్ ఆత్మహత్య చేసుకోవటం రియల్ రంగాన్ని మరింత కొంగదీసింది. ప్రముఖ ప్రాజెక్టులో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక సగం మందిని తీసేసిన దాఖలాలున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాల్సిన రేవంత్ సర్కార్ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పరిమితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు లీకులు ఇచ్చింది. ఇది రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల ఆలోచనలో పడేసింది. అంతేకాకుండా మార్కెట్లో విచ్చలవిడిగా దొరికే టీడీఆర్ అంటే ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ సర్టిఫికేట్లను బ్లాక్ మార్కెట్లోకి పెట్టేందుకు కూడా ప్రభుత్వం కారణమైంది. త్వరలో ఎఫ్ఎస్ఐ పరిమితి తీసుకురాబోతుందనే ప్రచారం చేయటం,
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా 100 కోట్ల టీడీఆర్ బాండ్స్కు ప్రయత్నాలు చేయటంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిన టీడీఆర్ సర్టిఫికెట్ల జారీని నామమాత్రంగా విడుదల చేయటం, మరోవైపు ఎఫ్ఎస్ఐ అంటే త్వరలో రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతుందనే ప్రచారంతో టీడీఆర్లు దక్కించుకునేందుకు బిల్డర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వాటి హక్కుదారులు టీడీఆర్ల ధరలను అమాంతం పెంచేశారు. ఒకప్పుడు 24% దొరికే టీడీఆర్లు ప్రస్తుతం 40% పెరిగాయి. ఓ యజమాని తన దగ్గరున్న టీడీఆర్ను ఎన్ని భాగాలుగానైనా అమ్ముకునే వీలుంటుంది. టీడీఆర్ కొనుగోలు చేసిన వాడు దాంతో నిర్మాణ అనుమతి రుసుము చెల్లించవచ్చు. అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ మినహాయింపులు టీడీఆర్ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. దీంతో ఖరీదైన ప్రాంతాల్లో పరిమితికి మించి అదనపు అంతస్తులు నిర్మించుకోవాలనుకునే వారంతా టీడీఆర్ను కొనుగోలు చేస్తున్నారంట.